ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సీఎండీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ప్రైవేట్ సెక్టార్ కంటే పబ్లిక్ సెక్టార్ చాలా కష్టమన్నారు. ఇంత త్వరగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. యువతలో స్కిల్ను బయటకు తీసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు వివేక్. ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాను, నాకు తెలుసు ప్రైవేట్ సెక్టర్ ఎట్లా పనిచేస్తుంది. ఈరోజు నిర్ణయం తీసుకుంటే రేపు పని స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి పూర్తి కూడా అవుతుంది. కానీ పబ్లిక్ సెక్టర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. నోట్ పుటప్ చేయాలి, మళ్ళీ డైరెక్టర్ క్లియర్ చేయాలి, మళ్ళీ సీఎండీ దగ్గర పోవాలి, మళ్ళీ కావాలంటే ఒక్కోసారి మంత్రి దగ్గర పోవాలి, ఒక్కోసారి ముఖ్యమంత్రి దగ్గర పోవాలి. అంటే అన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట పబ్లిక్ సెక్టర్లో. ఆ సేఫ్ గార్డ్స్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే సిఎండి గారు నిర్ణయం తీసుకొని లేదు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పే అవసరం. అందరూ కూడా గట్టిగా చెప్పడం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో ఇంత తొందరగా సెంటర్ నిర్ణయం ఫస్ట్ ఈ కాంప్లెక్స్ని నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయాలి. ఈ క్లాస్ రూమ్స్లో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇవి ఈ పిల్లలు ఎక్కడికి వచ్చి ఉపయోగపడుతుందని చెప్పి మంచి నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మన జనరల్ మేనేజర్ గారు నాకు తీసుకువెళ్ళారు. నాకు కూడా కొంచెం అపోహలు ఉండే, ఎట్లా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బాగుంటుందా లేదా అని చెప్పి నాకు ఫ్రాంక్గా ఆ అపోహం ఉండే. కానీ అప్పుడు వచ్చి ఇవన్నీ ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఏదైతే మీ అప్రోచ్ ఉండేది యూఆర్ రియలీ గ్రేట్ అప్రోచ్, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీరైతే తీసుకున్నారో సింగరేణి మేనేజ్మెంట్కి, సింగరేణి జనరల్ మేనేజర్ గారికి, సిఎండి గారికి, డైరెక్టర్ ఫాదర్కి ప్రత్యేకంగా అభినందన చెప్పే అవసరం. దీంతో పాటు నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని నేను ఫస్ట్ గెలిచిన తర్వాత పోయి కలిసినప్పుడు వారిని 2 విషయాలు కోరాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ పోయినా కానీ ఇదే అడిగేవారు, మాకు ఉద్యోగాలు కల్పించాలి సార్, ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రీస్ రావు. చాలామంది అడుగుతూ ఉంటారు నాకు కూడా, అరే మీరు ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీ పెట్టారని. కానీ చాలామంది తెలియదు ఈ ప్రాంతంలో ఇదంతా కూడా గోల్డ్ మైన్, బొగ్గు ఉంటుంది ఇక్కడ కేవలం బొగ్గు కానీ మైన్స్